శివుడి గురించి కొన్ని రహస్యాలు చెప్తా వినండి. శివుడి మెడలో వాసుకి 3 చుట్లయితే చుట్టుకొని ఉంటుంది. అది భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాన్ని రిప్రజెంట్ చేస్తుంది. శివుడు 2 కళ్ళు సూర్య చంద్రుడు. ఒకసారి శివుడు ధ్యానం చేస్తుండగా సరదాగా పార్వతీదేవి శివుడు కళ్ళు మూసేసింది. అప్పుడు లోకమంతా చీకటైపోయింది. అప్పుడు 3వ కన్ను తెరుచుకొని ఆ వెలుగు నుంచి ప్రపంచానికి వెలుగు వస్తుంది. శివుడి జటాజుటంలో చంద్రుడు ఎందుకుంటాడు? చంద్రుడు దక్ష ప్రజాపతి కూతుర్లైన 27 నక్షత్రాలని వివాహం చేసుకుంటాడు. అందులో రోహిణి నక్షత్రాన్ని ఎక్కువ ఇష్టపడతాడు. దానితో మిగతా వాళ్ళందరూ బాధపడి దక్ష ప్రజాపతికి అయితే చెప్తారు. దానితో దక్ష ప్రజాపతి చంద్రుణ్ణి నీ వెలుగు మొత్తం పోతుందని శపించాడు. అప్పుడు చంద్రుడు పరమశివుడి దగ్గరికి వచ్చి వేడుకున్నాడు. అయినా ఎవరి శాపం ఊరికే పోదు కదా. శివుడు 15 రోజులు వృద్ధి చెందేలా 15 రోజులు క్షయమయ్యేలా వరమిస్తాడు. అలాగే ఆయనకి రక్షణగా జటాజుటంలో చంద్రుడిని పెట్టుకుంటాడు. అందుకే శివుణ్ణి చంద్రశేఖరుడు అని కూడా పిలుస్తారు. రుద్రాక్ష, రుద్ర అంటే శివుడు, అక్ష అంటే కన్నీళ్లు. శివుడి కన్నీళ్లతో తయారైందే రుద్రాక్ష. అందరూ కమెంట్ చేయండి ఓం నమః శివాయ. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఈ పేజ్ అయితే ఫాలో చేయండి. ఇంకొకటి, మీరు మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో కానీ ఫంక్షన్స్ కి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా మీకు కార్ నీడ్ ఉండి మీ దగ్గర కార్ లేకపోతే మాలాంగ్ రేకాస్ యాప్ లో కార్ ని రెంట్ కి తీసుకొని వెళ్ళండి. మీరున్న లొకేషన్ లో 2 నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మీరు కార్ ని పికప్ చేసుకోవచ్చు. కార్ బుకింగ్ డీటెయిల్స్ కావాలంటే బయోల నంబర్ ఉంది, కాల్ చేయండి.